ముందే ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. జనసేన మటుకు తెలంగాణలో అడుగు పెట్టకూడదంటే మేము ఏం కోరుకున్నాం? జనసేనలో మేము తెలంగాణలో ఏం కోరుకుంటాం? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు ఇక్కడ. ఆంధ్రాలోనే దిక్కు లేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడే ముఖ్యమంత్రి అవుతాడు. ఆంధ్రాలో దిక్కు లేదన్నాడు. మళ్ళీ ఈడి కష్టాలకి ఏమన్నాడు? నేను తెలంగాణ మొత్తం తిరుగుతా, తెలంగాణలో మొత్తం పోటీ చేస్తా అని చెప్పిండు. అయితే నేను ఈయన ముచ్చట్లు అందుకే చెప్తున్నా, నమ్మద్దా అని చెప్పేది. ఇగో దీని వెనుక కుట్ర కుతంత్రాలు అన్నీ ఉన్నాయి. ఇదంతా ఆ బీజేపీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక ప్రణాళిక, ఒక వ్యూహం, ఒక స్కెచ్. నువ్వు తెలంగాణలో పోటీ చేసినావు అబ్బా, మొన్న పోటీ చేసిండు. పోటీ చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ పోటీ చేసిండు? 2023 ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకొని 8 స్థానాలలో పోటీ చేసింది. దేంట్లో జనసేన పోటీ చేసింది? ఒకటి కూకట్పల్లిలో చేసినావు, ఖమ్మంలో చేసినావు, కొత్తగూడెం చేసినావు, వీటిలల్లో అన్నిట్లో పోటీ చేసినావు. మొత్తం తెలంగాణ మొత్తం కలిపితే నీకు వచ్చిన ఓట్లు ఎన్నో తెలుసా? 39,471 ఓట్లు వచ్చినాయి. అంటే జనసేన పోటీ చేసిన 8 స్థానాలలో నీకు వచ్చిన శాతం ఎంత? 0.17% నుండి 0.25% వచ్చింది. మొత్తం ఇక్కడ జనసేనకు అత్యధికంగా 39,000 ఓట్లు వచ్చినాయి. ఇక దీని గురించి పోటీ చేస్తా ఉంటా, ఊగిపోతా, డాన్స్ చేస్తా అంటే ఇక్కడ ఉండదు భయ్. పవన్ కళ్యాణ్ సినిమాలలో అనుకున్నంత ఈజీ కాదు తెలంగాణ రాష్ట్రంలో. మాట్లాడతా అంటే మీ ఆంధ్రప్రదేశ్ గురించి కూడా మాట్లాడతా. ఇదే రోషం, ఇదే పౌరుషం ఒకటి చెప్పు మీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన డీజీపీ గారికి. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన జర్నలిస్టులు కూడా మన సమస్యల గురించి మాట్లాడతారట, మన ప్రాంతం గురించి వాళ్ళు కూడా నిలదీస్తారట. వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళకు, వాళ్ళు ఏ పాటు చేస్తారో చేయమని చెప్పు. నేను చెప్తున్నా 72 గంటలల్లో మీ ప్రభుత్వాన్ని కుక్కలు చింపిన ఇస్తారాకు లెక్క తీసి ముంగట పెడతా. ఏం చేసింది మీరు? మీ ప్రభుత్వం ఏం చేసింది? బయట పెడితే మా తెలంగాణకు సంబంధించిన ఒక జర్నలిస్టు వెంకటరెడ్డి అనుకోండి,